తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. బీఆర్ఎస్ చేసిన తప్పులే కాంగ్రెస్ మళ్ళీ చేసింది. ఉదాహరణకు పార్టీ ఫిరాయింపుల మీద కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పోరాటం చేసింది. మీలాంటి వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు, దాన్ని చాలా ఖండించారు. ఇప్పుడు అవే తప్పులు మళ్ళీ కాంగ్రెస్ చేస్తుంది అని వాదన వస్తుంది. మీరేమంటారు? నేనేమంటున్నా, ఫస్ట్ ప్రతిపక్షం తప్పు చేసేదాన్ని మనం ఎందుకు ప్రశ్నిస్తలేం? ప్రతిపక్ష నాయకుడు ఓడిపోయి ఫామ్ హౌస్లో ఉంటే నువ్వెందుకు వచ్చి ప్రజల కొరకు కొట్టాడని ఎందుకు మాస్టర్ వేసుకొని పోతారు? ఆయన 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టాలి, లేకపోతే ఉన్నది పోతుంది. 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టకపోతే ఆయనను డిస్క్వాలిఫై చేస్తారు. సమావేశాలకి ఖచ్చితంగా హాజరు. 27 ఏళ్ళ పార్టీది ఉంది కాబట్టి వస్తాడు ఆయన. ఓన్లీ ఏంది ఏమంటారు, మనం 1-to-1 టైప్ కదా ఆయనది. ఒకవైపే చూడు, ఆయన బహిరంగ సభల్లోనే మాట్లాడతాడు అంతే. హౌస్లో వచ్చి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడలేడు. అది సమస్య ఆయనకి ఇప్పుడు. ఆ ఫోబియా మీరు అనుకుంటున్నారా? సభకు అంటే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాం. రారనుకుంటున్నారా కాదు, నేనేమంటున్నా రారనుకుంటున్నారా కాదు, ఎందుకు రాడు ఇది ప్రశ్న. వచ్చారు ఈరోజు, వచ్చిండు, ఏముంటుంది, మన గవర్నర్ ప్రసంగం వింటాడు, చూస్తాడు, పోతాడు, అడిగి పోయి సంతకం పెట్టి అవతల పడతాడు. సరే, ఎందుకు రాడు అంటే కేటీఆర్ అన్నారు కదా, ఏమన్నాడు? కాంగ్రెస్లో కేసీఆర్కి సరిపడే లీడర్ ఎవరు లేరు, అందుకే రావట్లేదు అంటున్నారు. దీనికి మీరేం ఇంట్లో అనుకోమని రాజీనామా చేసి ఆయనకు సరితూగిన వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు సార్. సరిపోయినోడు కాదు, సరిపోయినప్పుడు రాజీనామా చేసి ఉండు, సరిపోయిన వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఆయన సరిపోకపోయినా మాట్లాడతలేమో మేము? మా ముఖ్యమంత్రి సరిపోయేట ఆయన కేటీఆర్. ఆయన ఎవరు ఇప్పుడు ఏంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది కేటీఆర్? అపోజిషన్ లీడర్ కాదు, ఎమ్మెల్యే కేసీఆర్ సార్. కేటీఆర్ అంటున్నా నేను. కేటీఆర్ కాదు, ఆయన మా డాడీకి సరిపోయేటోళ్ళు ఎవరు లేరంటే మరి నువ్వు కూడా మా ముఖ్యమంత్రికి సరిపోయేటోడు కాదు, మీతో మాట్లాడతలే. అది అంటే వాళ్ళకి అంత అహంభావపూరితం ప్రజలంటే. నీకు ఇచ్చిన పొజిషన్ను అపోజిషన్ అయితే తీసుకోవా? పొజిషన్ అయితే వచ్చి ప్రజల సొమ్ము దోసుకుంటానికి వచ్చి జనం మీద పడి దోసుకుంటావు. అది అడుగుతారని చెప్పి భయం కాకపోతే ఎందుకు? ఇప్పుడు ఇండ్ల గురించి ఆయన ఏం అడుగుతాడు చెప్పు? ఇల్లు కట్టియనోడు. ఉద్యోగాల గురించి ఎట్లా అడుగుతాడు ఆయన? ఉద్యోగాలు ఇయ్యనోడు. ఇలా బీసీల బిల్లు పెడుతున్నాం. ఏం చేసినావు నువ్వు? బీసీలకు చేపలు పట్టుకోరి, మీరు గొర్రెలు కాసుకోరి, మీరు లేకపోతే చెప్పులు కుట్టుకోరి. ఇది ఆయన తెచ్చిన మోడల్. మేమేం చేసినాం? స్థానిక సంస్థల్లోనే కాదు, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో 42% ఇస్తామని చెప్పి బిల్లు తెస్తున్నాం రేపు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వెందుకు చేయలేదంటే ఏం చెప్పలేడు. ఇప్పుడు నీళ్లు రావట్లేవు అంటాడు. మరి నీళ్ళ నిధులన్నీ ఏడబెట్టినావు అని అంటే సమాధానం చెప్పలేడు కాబట్టి రాలేడు. ఇక వీళ్ళు ఉన్నారు, ఏమంటారు, తెలంగాణ అని చెప్పేసి తెలంగాణకే మోసం చేసిన వీళ్ళు ఎవరు? బీఆర్ఎస్ అని పెట్టుకురు కదా వాళ్ళు, భారత్ రాష్ట్ర సమితి అని. మళ్ళీ జై తెలంగాణ, మేము తెలంగాణ వాళ్ళం అంటారు ఈ బిల్లారంగాలు ఇద్దరు. బీజేపీ బిల్లారంగారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు? కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్. వాళ్ళు ఒక్క సుక్క రూపాయి హైదరాబాద్కో లేకపోతే తెలంగాణకో తీరుకొని డాంబికాలు ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, పెద్ద పొడింగి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. దేనికి? ఏమైనా పెట్టి మాట్లాడాలి. ఏమిరా బాలరాజు అన్నట్టు మీతో ఏం లాభం? ఈ తెలంగాణకు వచ్చింది ఏంది? మీరు మీడియా స్పేస్ ఇచ్చి కింద బ్రేకింగ్లు పెట్టడానికి తప్పితే ఏమిటికన్నా పనికొస్తారా? వాళ్ళిద్దరు రమ్మంటే ఎక్కడికి రారు. వల్ల అఖిలపక్షం పెడతామంటే ఒక్కడు రాడు. మాకు టైం లేదు, 8 మంది ఖాళీగా లేవంటారు. ఇంట్లోనే బండిరాలు. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి లేఖ ఓపెన్ చేసిండు కదా కిషన్ రెడ్డి. మీకు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ చేసే ఓపిక ఉంది, కానీ గట్ల ప్రగతి భవన్కి ఆడిపోయి ఆగిపడి ఇప్పుడు మంచిగా పెట్టిరి, ఇంకో 10 రోజులకు పెట్టిరి అని చెప్పి సోయి లేదా? కాబట్టి అంత పొలిటికల్ డ్రామాలో బీజేపీ వాళ్ళు మంచిగా ఆస్కార్ లెవెల్ అవార్డు ఇస్తాను. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకో, వీళ్ళు అంతకంటే ఎక్కువ. మరి కేసీఆర్ గారు మళ్ళీ గ్రౌండ్లోకి వస్తున్నారు కదా సార్, సో మీ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? ఆయనను ఇంట్లో వండబెట్టిందే మేమమ్మా, మమ్మల్ని ఎట్లా ఎదుర్కొంటాడని అడుగు. ఆయన ఏం ఇప్పుడు అందుకని ఇంతకుముందు చెప్పింది అదే. తెలంగాణను సర్వం నాశనం చేసి కొంచెం ఎకనామిక్స్ మీద ఎవరికన్నా అవగాహన ఉన్నోళ్ళు చేస్తే 42,000 కోట్లు పర్ యానం మనము ఎవరి సొమ్ము కడుతున్నాం? నువ్వు జీతం పెట్టి నువ్వు సంపాదించుకొని కట్టి కొన్న జిఎస్టీలు, నువ్వు పెట్రోల్కి పెట్టిన పైసలు, నువ్వు నీ ఆహార ధాన్యాలు కొనుక్కుంటప్పుడు ఇచ్చిన పైసలు, ఇవన్నీ కూడా ఎవరి పైసలు? 42,000 కోట్లు అంటే ఏమన్నా మేము జేబులకి వెళ్ళి తీసేసి ఏమన్నా కడుతున్నామా? కాబట్టి పేద ప్రజల నోటి కాడి నుంచి మొదలు పెడితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిని అంతా మోసం చేసి 7 లక్షల కోట్ల రూపాయలు ఇలా అప్పులు చేసిపోయి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ వస్తారంటే ఎవరు సప్పు చేస్తలేరు. ఆయన రావట్లేడు, ఇక వస్తాడు, ఈరునికి వెళ్తాడు, ఈరునికి వెళ్ళి ఏం చేస్తాడు? ఉన్నదంతా ఇక్కడ బీక్ పడేసిందే నువ్వా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.